तनविहि विद्महे ओम नमः शिवाय पाहि। तनविहि विद्महे ओम नमः शिवाय पाहि। आचण्डेश्वर देहि नी सन्निधि। तनविहि विद्महे ओम नमः शिवाय पाहि। आचण्डेश्वर देहि नी सन्निधि। आचण्डेश्वर देहि नी सन्निधि। विभ्रमोहनलतिक इंति भ्रमरांबिका। वलचिन मोहका विश्वगमनकारका। विभ्रमोहनलतिक इंति भ्रमरांबिका। वलचिन मोहका विश्वगमनकारका। विघ्नेश्वरुनि जनक विजयुंडु नी पोलिक। विघ्नेश्वरुनि जनक विजयुंडु नी पोलिक। नंदीश्वरुनि नायक लयकारक सात्विक। नंदीश्वरुनि नायक लयकारक सात्विक। तनविहि विद्महे ओम नमः शिवाय पाहि। आचण्डेश्वर देहि नी सन्निधि। तनविहि विद्महे ओम नमः शिवाय पाहि। आचण्डेश्वर देहि नी सन्निधि। వైరాగ్యమున నీవు శ్మశానాల వాసివే. కైలాస కోటలో భోగ శివుని వైతివే. వైరాగ్యమున నీవు శ్మశానాల వాసివే. కైలాస కోటలో భోగ శివుని వైతివే. ఏ రీతి నిను గొల్తు జ్ఞాన ప్రియ శంకర. ఏ రీతి నిను గొల్తు జ్ఞాన ప్రియ శంకర. योगीश्वर हरा अर्धनारीश्वर. योगीश्वर हरा अर्धनारीश्वर. तनविहि विद्महे ओम नमः शिवाय पाहि. आचण्डेश्वर देहि नी सन्निधि. तनविहि विद्महे ओम नमः शिवाय पाहि. आचण्डेश्वर देहि नी सन्निधि. आचण्डेश्वर देहि नी
శంకరునిదే. ఓం నమః శివాయ నమః శివాయ. శంభో శివ శంకర హర హర గంగాధర. హర హర ఆచంటేశ్వర కావరా. ఆచంటేశ్వర శంకరే మనోహర. శశిధర శంభో శివ శంకర. ఆచంటేశ్వర శంకరే మనోహర. శశిధర శంభో శివ శంకర. కరిచర్మాంబరహర త్రైలోక్య విహార. కరిచర్మాంబరహర త్రైలోక్య విహార. శ్రీకర శుభకర సిద్విలాస కావర. శ్రీకర శుభకర సిద్విలాస కావర. ఆచంటేశ్వర శంకరే మనోహర. శశిధర శంభో శివ శంకర. కన్ను కానని కామమోహితం మరులు గొల్పగా. కన్ను కానని కామమోహితం మరులు గొల్పగా. శివుని నామాక్షరం వదలి మైమరచి. శివరాత్రి జాములో చెలియా పయ్యదపై సరసమాడు నీదు భక్తుని. చెలితనమున నిన్ను చూపిన చరితమేది. ఆచంటేశ్వర శంకరే మనోహర. శశిధర శంభో శివ శంకర. ఆచంటేశ్వర శంకరే మనోహర. శశిధర శంభో శివ శంకర. హర 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 శంకర అచంటేశ్వర. హరం హర ఓం హరం హర. శివ శంకర దేవర రామేశ్వర. హరం హర ఓం హరం హర. జంగమ దేవర హర ఆచంటేశ్వర. వడయ నంబి కొలచిన స్థన రూపుణ ఈశ్వర. నంది వాహనం నాగాభరణం భస్మధారణం. నంది వాహనం నాగాభరణం భస్మధారణం. శివ పంచాక్షరి స్తోత్రం పలికే ప్రతి హృదయం. శివ పాద పద్మము చేరే నవకుసుమం. ఇహము పరము సౌఖ్యమేనని తెలిసిన మది తరగని నిధి. చింతేలే నిధి. ఆచంటేశ్వర శంకరే మనోహర. శశిధర శంభో శివ శంకర. ఆచంటేశ్వర శంకరే. ఈ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిదిగా మనందరికీ తెలుసు. ఎన్నో ఎన్నో పురాణాలు ఇతిహాసాలు వింటూ ఉన్నాం. ఈ 30 రోజులు కూడా ఒక్కొక్క రకమైనటువంటి దేవతలు, ఒక్కొక్క రకమైనటువంటి మునులు తాము చేసినటువంటి కించిత్ దోషాల వల్ల అనేక ఇబ్బందులు పడి మళ్ళీ సుకృతాన్ని పొందడం కోసమై అనేక చర్యల ద్వారా పుణ్యకర్మల ద్వారా మళ్ళీ పునః విశేషమైన యోగ్యాల్ని యోగతల్ని పొందినటువంటి స్థితులు ఉన్నాయి. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.